సోనియా ఆకుల ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది సోనియా ఆకుల. రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కూడా కంటెస్టెంట్గా రావడంతో మరింత పాపులారిటీని తెచ్చుకుంది. అయితే ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా కూడా నటీనటులు పర్సనల్ జీవితాలు మాత్రం సక్రమంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఒకరికొకరు తోడును వెతుక్కుని భాగస్వామ్య జీవితంలోకి అడుగు పెడతారు. అలా సోనియా ఆకుల రీసెంట్గా పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల ఇటీవల యష్ని వివాహం చేసుకుంది. యష్కి అంతకు ముందే పెళ్ళైంది. ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అయినా సోనియా యష్ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి వెనుక ఒక పెద్ద కథ ఉందట. అందుకే యష్ను సోనియా పెళ్లి చేసుకుందట. ఇంతకీ ఆ కథ ఏంటి, పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం పదండి. సోనియా ఆకుల విషయానికి వస్తే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనిలో జన్మించింది. ఆమె 9వ తరగతి వరకు అక్కడే చదువుకుంది. అనంతరం హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్లో 10th, హైదరాబాద్లో భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసింది. కొన్ని రోజులుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది సోనియా. సినిమాలపై ఇంట్రెస్ట్తో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలుత జార్జిరెడ్డి సినిమాలో హీరో సిస్టర్గా నటించే అవకాశం కొట్టేసింది. ఈ మూవీ ఫేమ్తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ వంటి సినిమాలు నటించి తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది సోనియా. ఆశా అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది అనాథ పిల్లలకు ఆదుకుంటుంది. ప్రాజెక్టు ప్రేరణ పేరుతో ఆడపిల్లలకు బాసటగా నిలిచింది. ఇటీవల బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి అటు బుల్లితెర ఆడియన్స్కి దగ్గరైంది. కానీ బిగ్ బాస్లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ తెలుగు 8తో పాపులర్ అయిన సోనియా ఆకుల ఇటీవల వ్యాపారవేత్త యష్ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్గా వీరి వివాహం జరిగింది. వీరి వివాహానికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. వాస్తవానికి యష్కి అంతకు ముందే పెళ్ళైంది. అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. సోనియా కోసం యష్ తన భార్యకు విడాకులు ఇచ్చారని రూమర్స్ కూడా వచ్చాయి. వాటన్నింటికి సోనియా క్లారిటీ ఇచ్చింది. యాంకర్, డైరెక్ట్గా ఓంకార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ ఫేమ్ సోనియా, యష్లు ఉన్నారు. ఈ సమయంలో యష్ మాట్లాడుతూ, సోనియా నాకు ఎంతో స్పెషల్. నాకు నా చెల్లెమంటే కూడా చాలా ఇష్టం. నేను అమెరికాకు వెళ్తున్నప్పుడు నా గోల్ ఒకటే, మంచి జాబ్ సంపాదించి చెల్లెలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అనుకున్న విధంగానే యుఎస్కి వెళ్ళా, కష్టపడి చదివా, మంచి జాబ్ సంపాదించా. అనుకున్న విధంగానే గ్రాండ్గా పెళ్లి చేశా. కానీ దురదృష్టవశాత్తు లాస్ట్ ఇయర్ నా చెల్లి చనిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో మా ఫ్యామిలీ మొత్తం బాధతో కుంగిపోయింది. ఆ సమయంలో అప్పుడు మా జీవితంలోకి వచ్చింది సోనియా. మా చెల్లికి కూడా సోనియా అంటే చాలా ఇష్టం. ఆ సమయంలో సోనియా తనకు ఎమోషనల్గా చాలా దగ్గరైంది. మా ఫ్యామిలీకి సపోర్ట్గా నిలిచిందంటూ యష్ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత సోనియా మాట్లాడుతూ, శ్వేత చివరి కోరిక చెప్పింది, నువ్వు ఎంతోమంది అనాథ పిల్లలకు టేక్ కేర్ చేస్తుంటావు. నువ్వు మా అన్నయ్యకు మంచి ఫ్రెండ్వి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్పో నాకు తెలియదు, కానీ నా పిల్లల్ని కూడా నువ్వే చూసుకోవాలి. మా అన్నయ్య వాళ్లకు కూడా తోడుంటాడు. చివరి కోరిక ఇదే అని చెప్పింది. శ్వేతమ్మ, నీ అంత కాకుండా నా వరకు ఎంతైతే నేను అంత చూసుకుంటానని సపోర్ట్గా ఉంది సోనియా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.